పీరియడ్స్ టైంలో ఆడవాళ్ళని గుడికి వెళ్ళొద్దు మరియు దేవుడికి పూజలు చెయ్యొద్దు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అసలు దీని వెనక ఉన్న రహస్యం, ఆడవాళ్ళ గొప్ప త్యాగం ఏంటో మీకు తెలుసా? ఒకసారి కథ వినండి. పూర్వం దేవతల గురువైన విశ్వరూపుడు అనే బ్రాహ్మణుణ్ణి ఇంద్రుడు కోపంతో చంపేస్తాడు. బ్రాహ్మణుణ్ణి చంపడం వల్ల ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం అనే భయంకరమైన పాపం చుట్టుకుంటుంది. ఆ పాపం నుండి తప్పించుకోవడానికి ఇంద్రుడు బ్రహ్మదేవుని సలహా అడుగుతారు. బ్రహ్మదేవుని సూచన మేరకు ఇంద్రుడు ఆ పాపాన్ని 4 భాగాలుగా చేసి వాటిని స్వీకరించిన వారికి ఒక గొప్ప వరాన్ని కూడా ఇస్తాను అని ప్రకటిస్తారు. అందులో మొదటి భాగాన్ని భూమాత తీసుకుంటుంది, రెండో భాగాన్ని చెట్లు తీసుకుంటాయి, మూడో భాగాన్ని నీరు తీసుకుంటుంది, ఇంకా 4వ భాగాన్ని ఆడవాళ్లు స్వీకరిస్తారు. అలా ఆడవాళ్లు తీసుకున్న ఆ పాప భారమే ప్రతి నెల వచ్చే నెలసరి లేదా పీరియడ్స్ అంటారు. ఆడవాళ్లు చేసిన ఈ గొప్ప త్యాగానికి మెచ్చి ఇంద్రుడు వారికి 2 అద్భుతమైన వరాలనిస్తాడు. ఒకటి, ఎల్లప్పుడూ దాంపత్య సుఖాన్ని పొందడం. 2, ఒక కొత్త ప్రాణికి జన్మనిచ్చే బ్రహ్మ స్థానాన్ని అంటే సృష్టి స్థానాన్ని అందుకోవడం. ఇక సైన్స్ విషయానికి వస్తే, గుడిలో దేవుడి విగ్రహం నుండి పాజిటివ్ ఎనర్జీ అంటే ప్రాణశక్తి ఎప్పుడు పైకి ప్రవహిస్తూ ఉంటుంది. కానీ పీరియడ్